నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. గూడూరులో విద్యాదాతల విగ్రహాల ప్రారంభోత్సవం. ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. నంద్యాల జిల్లా సీతారాంపురంలో బాధిత కుటుంబానికి జగన్ పరామర్శ. హత్యా రాజకీయాలకు స్వస్తి పలకాలని కూటమికి హితువు. గిరిజనులు ఉన్నత చదువులతో రాణించాలి. ప్రపంచ ఆదివాసుల దినోత్సవంలో స్పష్టం చేసిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి. విజయవాడ అంబేద్కర్ స్మృతి వనంలోని శిలాఫలకాన్ని ధ్వంసం చేయడం సరికాదు. తొలగించిన వారిపై చర్యలు తీసుకోవాలన్న ఎస్సీ సెల్ మాజీ మెంబర్ చెల్లం. దివంగత పారిశ్రామికవేత్త అల్లారెడ్డి శ్యాంసుందర్రెడ్డి గూడూరు పట్టణానికి ఎనలేని కీర్తిని తీసుకొచ్చారని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. తిరుపతి జిల్లా గూడూరులోని DRW మహిళా కళాశాలలో ఏర్పాటు చేసిన అల్లారెడ్డి శ్యాంసుందర్రెడ్డి సిఆర్ రెడ్డి విగ్రహాలను వెంకయ్యనాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ గూడూరు డివిజన్ పరిధిలో ప్రత్యేకంగా మహిళల కోసం కళాశాలను ఏర్పాటు చేసి గుర్తింపు సాధించారని అన్నారు. అదేవిధంగా గూడూరు పట్టణంలో ప్రముఖ వైద్యునిగా కీర్తి గడించిన డాక్టర్ సిఆర్ రెడ్డి ఈ కళాశాల ఏర్పాటుకు కృషి చేశారని కొనియాడారు. గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ DRW కళాశాల అభ్యున్నతికి నిరంతరం డాక్టర్ సిఆర్ రెడ్డి కుటుంబ సభ్యులు ఎంతగానో తోడ్పాటు అందించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో శివకుమార్ రెడ్డి, డాక్టర్ రోహిణి, డాక్టర్ జనార్దన్ రెడ్డి, కళాశాల ప్రిన్సిపల్ హనుమంతరావు, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. మహిళా కళాశాలలో ఈ విద్యా సంస్థ స్థాపన, అభివృద్ధి ఈ మూల కారకులైన యొక్క మిత్రద్వయం శ్రీ అల్లారెడ్డి శ్యాంసుందర్రెడ్డి గారు, అలాగే డాక్టర్ చిల్లకూరు రాధాకృష్ణ గారి దగ్గర విగ్రహం ఆవిష్కరించడం ఎంతో ఆనందంగా ఉంది, గర్వంగా కూడా ఉంది. ఎందుకంటే వారి ఇరువురి స్ఫూర్తి సాధారణమైంది కాదు. ఆ రోజుల్లో గూడూరు లాంటి ఊళ్ళో అమ్మాయిల కోసం ప్రత్యేక కళాశాల స్థాపించాలన్న ఆలోచన ఎంత కష్టసాధ్యమైందో నాకు తెలుసు. 1981లో 56 మంది విద్యార్థులు, 6 మంది ఉపాధ్యాయులతో ప్రారంభమైన ఈ కళాశాల ఈరోజు ఒక ఆదర్శనీయమైన స్థితిలో ఉండడం కూడా చాలా ఆనందదాయకం. దానికి వారు వేసిన పునాది, చేసిన కృషే ప్రధాన కారణమని నేను భావిస్తున్నాను. శ్రీ అల్లారెడ్డి శ్యాంసుందర్రెడ్డి గారు వ్యక్తిగతంగా నాకు స్వరపరిచితులు. పెద్ద వ్యాపారవేత్తగా ఈ గూడూరు ప్రాంతానికి ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్రంలోనే గుర్తింపు తీసుకొచ్చే ప్రయత్నం వారు ఆ రోజుల్లో చేశారు. వారి పేరు చెప్పగానే గుర్తొచ్చేది చెన్నైలోని సవేరా హోటల్, అలాగే అమరావతి గ్రూప్ ఆఫ్ హోటల్స్. ఇవన్నీ కూడా మా చిన్నప్పుడు మద్రాసుకు వెళ్ళాలంటే మద్రాసులో ఏం చూడాలంటే మద్రాస్ మౌంట్ రోడ్డు, ఆ తర్వాత అక్కడ స్పెన్సర్స్ ఒక ఇది ఉండేది, మాల్ అంటున్నాం కదా అలాంటిది. తర్వాత సవేరా హోటల్, అవి చూస్తే చెన్నై పర్యటన పూర్తి అయిపోయినట్టే అని చెప్పి అనుకునేవాళ్ళం మా చిన్నప్పుడు. అలాగే చిన్నప్పుడు వెళ్ళి కూడా చూసాం కూడా. అప్పుడు నేను మిగతా వాళ్ళతో పోలిస్తే కొద్దిగా పెద్దవాడిని అయినప్పటికీ మొదట్లో పోయినప్పుడు చూసి చాలా సంతోషించాం, ఆనందించాం. మన నెల్లూరు వాడు చెన్నపట్నంలో ఇంత ప్రఖ్యాతిగా అంచినట్టు హోటల్ నిర్మాణం చేసి పేరు తెచ్చుకోవడం మనందరికి కూడా గర్వకారణం. గూడూరు అంటే సిఆర్ రెడ్డి గారు అంటే గూడూరు. ఎందుకంటే 1981లోనే మొట్టమొదట మహిళా కళాశాలని స్థాపించినటువంటి ఘనత డాక్టర్ సిఆర్ రెడ్డి గారికి దక్కిందని చెప్పి చెప్పడంలో ఎటువంటి అనుభవం లేదని చెప్పి తెలియజేస్తున్నాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఈ యొక్క కాలేజీలో మంచి లెక్చరర్స్ని పెట్టుకోవడం కానివ్వండి. అలాగే ఇప్పుడు ఏంటంటే మా హనుమంతు, మా పిట్టేరు కుమారుడు ఈరోజు ఇక్కడ ఈ ప్రిన్సిపాల్గా ఉన్నా కూడా మాకు నిజంగా చాలా గర్వకారణంగా ఉంది. మా గురువు కుమారుడు కాబట్టి ఇటువంటి మంచి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించారు. ఎంతో తెలుసు సిఆర్డి గారు ఆదర్శప్రాయాలు, అలాగే ఒక వైద్యుడిగా, పేదల హాస్పిటల్గా ఈరోజు కూడా మా జనార్దన్ రెడ్డి గారు కానీ, రోహిణమ్మ గారు కానీ పేదల పట్ల ఎంత
నంద్యాల జిల్లా సీతారాంపురంలో హత్యకు గురైన వైసీపీ కార్యకర్త పెద్ద సుబ్బారాయుడు కుటుంబాన్ని మాజీ సీఎం జగన్ పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పోలీసుల సమక్షంలోనే పెద్ద సుబ్బారాయుడిని చంపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పెద్ద సుబ్బారాయుడి భార్యపై కూడా దాడి చేశారని, నిందితులు పారిపోవడానికి పోలీసులు సహకరించారని ఆరోపించారు. నిందితుల కాల్ డేటా చూస్తే ఎవరు చేయించారో అర్థమవుతోందని, ఈ కేసులో చంద్రబాబు, లోకేష్ను కూడా ముద్దాయిలుగా చేర్చాలని జగన్ డిమాండ్ చేశారు. ఏజెంట్గా కూర్చున్నందుకు హత్య చేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ఎమ్మెల్యేలు మీటింగులు పెట్టి చంపాలని చెబుతున్నారని, హత్య చేయించిన వారిని కూడా జైల్లో పెట్టాలని అన్నారు. సీతారాంపురం గ్రామంలో అవాంఛనీయ ఘటనలు జరుగుతాయని తెలిసి కూడా ఎందుకు అదనపు బలగాలను దించలేదని ప్రశ్నించారు. ఆ తర్వాత ఎస్ఐ సమక్షంలోనే మారణకాండకు దిగారని, నిందితులు గ్రామం వదిలి వెళ్లిపోయే వరకు వారిని పట్టుకునేందుకు పోలీసులు ఎందుకు ప్రయత్నించలేదని నిలదీశారు. ఏపీలో రెడ్ బుక్ పాలన కొనసాగుతోందని, ఆధిపత్యం కోసం హత్యలు చేస్తున్నారని జగన్ వ్యాఖ్యానించారు. ప్రతి ఒక్కరిని కూడా రైతులను మొదలు పెడితే రైతులను, చిన్న పిల్లలను, పెద్ద పిల్లలను, అక్కచెల్లెమ్మలను ప్రతి ఒక్కరిని కూడా మోసం చేసిన ఈ చంద్రబాబు ఏ ఒక్కరూ కూడా ప్రశ్నించకూడదు, ఏ ఒక్కరూ రోడ్ల మీదకి రాకూడదు, ఏ ఒక్కరూ చంద్రబాబు నాయుడు గారిని నిలదీయకూడదు అని రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ బుక్ పాలన సాగిస్తా ఉన్నారు. రెడ్ బుక్ పాలనలో చంద్రబాబు నాయుడు, ఆయన కొడుకు రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన వాళ్ళు తెరిచి కక్ష సాధింపు చర్యలు వాళ్ళు చేస్తూ ఉంటే అక్కడి నుంచి మొదలైతే నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేలు, మండల స్థాయిలో మండల నాయకులు, గ్రామ స్థాయిలో గ్రామ నాయకులు, వీళ్ళందరూ కూడా రెడ్ బుక్లు వాళ్ళు తెరిచేసి వాళ్ళు ఊర్లలో ఆధిపత్యం కోసం ఏ రకంగా వ్యవస్థలను భ్రష్టుపట్టిస్తూ, పోలీసులను నిస్తేదం చేస్తూ, పోలీసుల సమక్షంలోనే ఏ రకంగా లా అండ్ ఆర్డర్ను నాశనం చేస్తా ఉన్న పరిస్థితి ఈ గ్రామంలో, ఈ సీతారాంపురం గ్రామంలో సుబ్బరాయుడన్న కుటుంబానికి జరిగిన అన్యాయం ఒకసారి గమనిస్తే ఇక్కడే కనిపిస్తుంది. ఇదే గ్రామంలో ఆధిపత్యం కోసం బూతుల్లో ఏజెంట్ల కింద కూర్చున్న వాళ్ళు, సుబ్బరాయుడు అన్న కుటుంబం బూతుల్లో ఏజెంట్ల కింద కూర్చున్నారని, ఇదే గ్రామంలో అదే రోజు సుబ్బరాయుడు అన్న ఒక్క కుటుంబమే కాకుండా మిగిలిన 3 కుటుంబాలు కూడా బూతుల్లో ఏజెంట్ల కింద కూర్చున్నారని చెప్పి పెద్దిరెడ్డి కుటుంబం, నాగశేఖర్ వాళ్ళ ఫ్యామిలీ, పల్లం శేఖరు, పెద్దిరెడ్డి కుటుంబం సభ్యులు, వీళ్ళందరినీ కూడా ఈ గ్రామానికి సంబంధించిన ఇక్కడ నాయకుడు మన నారపురెడ్డి, వీళ్ళందరినీ కూడా చంపాలి అని ఏకంగా ఎంత దారుణంగా ఈ గ్రామంలో జరిగిన రాజకీయాలు చూస్తే నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. అసలు ఈ గ్రామంలో, ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా లేదా అన్నదానికి ఈ గ్రామంలో జరిగిన ఘటన ఒక ఉదాహరణగా కూడా చరిత్రలో ఎప్పుడు కూడా నిలిచిపోతుంది. ఏ స్థాయిలో రాజకీయ నాయకులు, పోలీసులు, ఏ స్థాయిలో వీళ్ళందరూ కూడా కూడబలుక్కొని భయానక వాతావరణం క్రియేట్ చేస్తా ఉన్నారు అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం కాదా అని అడుగుతా ఉన్నా. నిజంగా లా అండ్ ఆర్డర్ ఉందా అని అడుగుతా ఉన్నా. ఈ రాష్ట్రంలో ఈ ఒక్క ఘటనే కాదు, ఈ రాష్ట్రంలో జరుగుతా ఉన్న ప్రతి ఘటన ఇదే మాదిరిగా ఉంది. మనం వినుకొండకు నేను వెళ్ళా, నడి రోడ్డు మీద రఫీ అనే పిల్లోడిని నడి రోడ్డు మీద నరికారు. రఫీ అనే పిల్లోడిని నరికారు. ఇలాంటి ఘటనలన్నీ కూడా రాష్ట్రంలో చాలా. నాటు తుపాకీలు ఎవరి వద్ద ఉన్నా స్వచ్ఛందంగా తీసుకొచ్చి అప్పగించాలని పెద్దాపురం డీఎస్పీ లతాకుమారి సూచించారు. కాకినాడ జిల్లా శంఖవరం మండలం వేలంగిలో నాటు తుపాకీ కలిగి ఉన్న వ్యక్తిని అరెస్టు చేసినట్టు ఆమె తెలిపారు. తుపాకీ కలిగి ఉన్న నిందితుడు మొండిరాజు వ్యవసాయం చేస్తూ ఉంటాడని, తుపాకీ కలిగి ఉండడంతో కేసు నమోదు చేసినట్టు తెలిపారు. ఈ సమావేశంలో ప్రత్తిపాడు సీఐ శేఖర్ బాబు, అన్నవరం ఎస్ఐ కిషోర్ బాబు ఉన్నారు. గ్రామానికి చెందినటువంటి జగన్నాథం వెంకట శివ సన్ ఆఫ్ వీర వెంకట సత్యనారాయణ చెందినటువంటి కుక్కను మొన్న అనగా 7వ తేదీ రాత్రి 9:40 మొండి రాజు సన్ ఆఫ్ అప్పారావు వేలంగి గ్రామం అనే అతని వద్ద ఉన్నటువంటి నాటు తుపాకీతో ఆ యొక్క కుక్కని కాల్చి చెప్పిన విషయంపై వచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా
8/7/2024 ఉదయం 10 గంటలకు మా అన్నవరం పోలీస్ స్టేషన్లో కేసును రిజిస్టర్ చేయడం జరిగింది. దానిలో భాగంగానే నాటు తుపాకీ ఉన్నటువంటి మొండి రాజుని మేము అదుపులోకి తీసుకుంటే ఆ తుపాకీ తన అన్న సంబంధించిందని, ఆ తుపాకీ తాను అన్న చనిపోయిన తర్వాత తానే ఉపయోగిస్తున్నట్టు తాను అంగీకరించడం జరిగింది. అప్పుడప్పుడు ఆ నాటు తుపాకీని ఉపయోగించి చిన్న చిన్న జంతువుల్ని వేటాడడం జరుగుతుందని చెప్పి ఈ రాత్రి 7వ తేదీ రాత్రి 9:45 ఈ కంప్లైంట్ అయినటువంటి శివకు చెందినటువంటి కుక్కను తానే చంపినట్లు ఆయన అంగీకరించడం జరిగింది. దీనికి సంబంధించి ఏంటంటే తన యొక్క నాటుకోలుని కుక్క పలుసార్లు చంపేసి తినేస్తుందని చెప్పేసి ఆ క్రమంలోనే ఆ యొక్క కుక్కని చంపినట్టు ఈయన అంగీకరించాడు. దీనిలో భాగంగానే మేము క్రైమ్ నెంబర్ 248/2024 అండర్ సెక్షన్ 325, 351 క్లాస్ 2, క్లాస్ 3 ఆఫ్ BNS అండ్ 27 క్లాస్ 2 ఆఫ్ ఆర్మ్స్ యాక్ట్ 1959 అనేటటువంటి సెక్షన్స్తో అన్నవరం పోలీస్ స్టేషన్ యందు మేము కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి మేము మొండి రాజు సన్ ఆఫ్ అప్పారావు, ఏజ్ 36 ఇయర్స్, పద్మశాలి, వ్యవసాయ కూలీకులు, వేలంగి గ్రామానికి చెందినటువంటి వాడిని మేము అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసే సమయంలో ఒక నాటు తుపాకీని, అదేవిధంగా గన్ పౌడర్ని, సీసపు గుళ్ళుని, అదేవిధంగా ఇతర సామాగ్రిని కూడా మేము సీజ్ చేయడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి మేము కేసు రిజిస్టర్ చేసిన వెంటనే మా యొక్క సిబ్బంది అయినటువంటి మా ఇన్స్పెక్టర్ ప్రతిపాడు వారు, అదేవిధంగా SI అన్నవరం వారు ఆయన యొక్క టీంతో తొందరగా ఈ కేసును డిటెక్ట్ చేసి ముద్దాయిని అరెస్ట్ చేయడంలో చాలా ప్రతిభను కనపరచడం జరిగింది. దీనికి సంబంధించి మా SP గారు, CI ప్రతిపాడు వారు మరియు ఆయన యొక్క టీంని అభినందించడం జరిగింది. ఆదేశానుసారం మా పెద్దాపురం సబ్ డివిజన్లో ఉన్నటువంటి ఏజెన్సీ మండలమైనటువంటి కోటనందూరు మండలం, ప్రతిపాడు, అన్నవరము, రోతులపూడి, జగ్గంపేట, అదేవిధంగా శంకవరం చుట్టుపక్కల ఉన్నటువంటి ఏజెన్సీ మరియు సెమీ ఏజెన్సీలో ఉన్నటువంటి ప్రజలందరికీ మా పోలీసు వారి తరఫు నుంచి ఒక ముఖ్యమైనటువంటి విజ్ఞప్తి ఏంటంటే నాటు తుపాకీలను ఉపయోగించడము, కలిగి ఉండడము అనేది నేరం. సో ఎవరైతే నాటు తుపాకీని కలిగి ఉన్నారో వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి ఆ యొక్క సంబంధిత పోలీస్ స్టేషన్లో వాటిని స్వాధీనం చేయించేటట్లుగా ఆ యొక్క పబ్లిక్, అదేవిధంగా లోకల్గా ఉన్నటువంటి మీడియా వాళ్ళు కూడా మాకు సహకరించాల్సిందిగా కోరుచున్నాము. ఈ తుపాకీలను ఉపయోగించడం అనేది నేరము, నిషేధం కూడాను. దయచేసి మీడియా వాళ్ళు, చదువుకున్నటువంటి వాళ్ళు ఈ విషయాన్ని కాస్త ఆ యొక్క సెమీ ఏజెన్సీలో ఉన్నటువంటి పబ్లిక్కి తెలియజేసి ఎక్కడైతే నాటు తుపాకీలు ఉన్నాయో వాటిని తీసుకొచ్చేటట్టు మా యొక్క స్టేషన్లో వాటిని అప్పగించేటట్లు మాకు సహకరించాల్సిందిగా అన్నవరం పోలీసు వారి తరఫున మేము కోరుచున్నాం. గిరిజనులు ఉన్నత చదువులతో అభివృద్ధి చెంది జీవన ప్రమాణాలు మెరుగుపరుచుకోవాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం వశిష్ఠ కాన్ఫరెన్స్ హాల్లో గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ ఆదివాసుల దినోత్సవం కార్యక్రమానికి కలెక్టర్ చదలవాడ నాగరాణి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత కొమరం భీం చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ గిరిజన కుటుంబాలు వారి పిల్లలను ఉన్నత చదువులను చదివించాలని అన్నారు. విద్యా అభివృద్ధితో ఆయా కుటుంబాల జీవన ప్రమాణాలు మెరుగవుతాయన్నారు. జిల్లాలో నివసిస్తున్న గిరిజన కుటుంబాలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించామని, వారి కాలనీలో మౌలిక వసతులు కల్పించనున్నట్టు తెలిపారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.